టీం కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా. దూరంగా 2 కళ్ళు, ఐ కెన్ హియర్ సమ్ సౌండ్స్. నోబడీ షుడ్ ఈవెన్ అటెంప్ట్ టు డూ దిస్. చాలా ఏరియా ఉంది అట్మాస్ఫియర్ అయితే. సో జటాధర ఫిల్మ్ ప్రమోషన్స్ సందర్భంగా మా మార్కెటింగ్ టీం అందరం కలిసి వీ హ్యాడ్ సమ్ డిస్కషన్స్ హౌ టు ప్రమోట్ జటాధర. ఆ టైంలో ఒకళ్ళిద్దరు ఇది సజెస్ట్ చేశారు, ఏంటంటే రియల్ ఫేమస్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేయడం, రియల్గా అదే మనం క్యాప్చర్ చేయడం. బట్ లేటర్ కొన్ని పర్మిషన్స్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఆల్సో మా టీం కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా. బట్ నేను వితౌట్ ఈవెన్ టెలింగ్ దెమ్, యాక్చువల్లీ ఐ జస్ట్ ఆస్ వేరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర కెమెరా అండ్ ఎక్విప్మెంట్ తెప్పించుకొని, సో ఐ థాట్ ఐ విల్ గో వన్ నైట్ వితౌట్ టెలింగ్ ఎనీబడి అని చెప్పి. సో ఇన్ కేస్ యూఆర్ సీయింగ్ ద మైక్ అండ్ ద కెమెరా ఎవ్రీథింగ్, ఐ గాట్ ఇట్ అండ్ ఐ ఫిక్స్డ్ ఇట్ మై సెల్ఫ్. అది నుంచి ఎలా ఆన్ చేయాలి అన్నీ కూడా తెలుసుకొని ముందే రెడీగా పెట్టుకొని, అండ్ ద గింబల్ ఒకటి తెప్పించి ఆ గింబల్ కూడా నేనే ఆపరేట్ చేస్తేదా. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ స్నీకింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పనొచ్చు. ఎప్పుడు చిన్నప్పుడు అమ్మ నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం చేస్తున్నా కానీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇది కరెక్ట్గా వస్తున్నాం, ఎట్లా వస్తున్నాం ఇది అర్థం కావట్లేదు. ఓకే, దిస్ ఇస్ మై కార్. డేడ్ గర్ అని చెప్పి ఒక ప్లేస్, సీతాఫల్ మండి అనుకుంటా ద నేమ్ ఆఫ్ ఇట్. ఐ గాట్ ద లొకేషన్ ఆల్సో. డేడ్ గర్ అని ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో ఒక 45 years బ్యాక్ అది వన్ ఆఫ్ వెరీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ అని చెప్పి డేడ్ గర్ అని చెప్పి అన్నారు. అక్కడ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడ గోస్ట్ అయి తిరుగుతుంది అని చెప్పి టాక్. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ గాట్ దిస్ నాలెడ్జ్ ఆన్ హౌ పారానార్మల్ రీసెర్చర్స్, గోస్ట్ హంటర్స్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ స్పిరిట్స్, డిఫరెంట్ గోస్ట్స్ అని చెప్పి. సో బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ దిస్. ఫస్ట్ టైం ఏమైనా డేడ్ గర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు పాస్ అవుతూ ఉన్నాయి కానీ, బట్ ఈ ప్లేస్ మాత్రం కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంది. సో వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ చూస్తే ఇట్ వాస్ a 3-floor building. అండ్ ఫస్ట్లో కొద్దిగా ఈజీగా అనిపించింది, బట్ ఐ వాస్ కంఫర్టబుల్